కలిస్తే నిలుస్తాం, నిలిస్తే సాధిస్తాం. జై మేరు. తీసుకుంటారా? జిల్లా మేరుకులస్తుల ఐక్యత, జిల్లా మేరుకులస్తుల ఐక్యత, జిల్లా మేరుకులస్తుల ఐక్యత. జై మేరు, జై మేరు, జై మేరు, మేరుకులస్తుల ఐక్యత, మేరుకులస్తుల ఐక్యత. మేరుకుల దైవం శంకరదాసమయ్య పాదపద్మలకు నమస్కరిస్తూ మేరుకులస్తుల ఐక్యత కొరకు మేరుకులస్తులను రాజకీయంగా విద్యాపరంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోవడానికి మా ప్యానల్ ద్వారా నేను నగర కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. నా పేరు కొట్టూరు దేవదాస్. కత్తెర గుర్తు మీద నేను పోటీ చేస్తున్నా. మా ప్యానల్లో ప్రధాన కార్యదర్శిగా దర్బసు గంగాధర్ గారు కుర్చీ గుర్తుపైన, ఉపాధ్యక్షులుగా గట్ల సత్యం గారు టేబుల్ గుర్తుపైన, పుట్టకోట పాండు గారు నిచ్చెన గుర్తుపైన, సంయుక్త కార్యదర్శిగా మాడిశెట్టి లక్ష్మణ్ గారు రైల్ ఇంజన్ గుర్తుపైన, రాయ్ మోహన్ గారు స్కేల్ గుర్తుపైన అందరం ఒక్కటిగా వచ్చేసి సంఘ సేవకు ముందుకు వచ్చినటువంటి ప్యానల్ ఇది. ఈ ప్యానల్కు మేరుకులస్తులందరూ కూడా మద్దతు ఇచ్చి మా భుజాలమైన సమాజ శ్రేయస్సు కొరకు విద్యుత్పరమైనటువంటి విధిని బాధ్యతను అప్పగించాలని చెప్పేసి మా మేరుకులస్తుల మేరు సమాజాన్ని మేరు బంధువులందరూ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. మేము మా యొక్క మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్లలు ఉంటారో వారికి వివాహపరమైనటువంటి భవనాన్ని, అదేవిధంగా వారికి భోజన వసతిని కూడా కల్పిస్తాము. ఇంకా పెళ్లికి వచ్చినటువంటి వధూవరులను ఏకం చేయడానికి వధూవరుల పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేస్తాం. అదే మేరుకుల వృత్తిదారులైనటువంటి వారి పిల్లలను విద్య పట్ల ఆసక్తి పెంచడానికి మరియు వారికి విద్యాపరమైన జ్ఞానాన్ని కలిగించడానికి అవసరమైనటువంటి విద్యా సామాగ్రిని మేము అందజేస్తాం. అదేవిధంగా ఆ పిల్లలలో ఉన్నటువంటి వారి వ్యక్తిగతమైనటువంటి ఆసక్తిపై, ఆ రంగాలపై వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఎవరైనా మా కులస్తులలో పేదరికంలో ఉన్నటువంటి వారు ఒకవేళ శివైక్యం పొందితే వారి అంతిమ యాత్ర కావాల్సినటువంటి 2000 రూపాయలను ఇస్తాం. అక్కడ హాజరైనటువంటి ఆ అంతిమ యాత్రలో పాల్గొన్న మా కులస్తులందరూ కూడా భోజన వసతిని మేము కల్పిస్తాం. అదే కాకుండా మొత్తము ఈ నగర పరిధిలో ఉన్నటువంటి 10 తరపాలలో ప్రతి తరపాలో కూడా సంఘ భవన నిర్మాణానికి ఒకవేళ స్థలము లేకపోతే స్థల సేకరణకు సహకరిస్తాం. ఒకవేళ స్థలం ఉంటే ఆ స్థలంలో భవనాన్ని నిర్మించుకోవడానికి మా సాయశక్తుల మేము వారికి అండదండగా ఉంటాం. అదే కాకుండా విజ్ఞాన యాత్రలు తీసుకెళ్ళి మేరుకుల పిల్లలకు కావలసినటువంటి విజ్ఞానపరమైనటువంటి ఈ ప్రోత్సాహాన్ని అందించడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ జై మేరు. ఓం శ్రీ శంకరదాసమయ్య నమ. ఈరోజు మేరు సంఘంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మాకు 2 ప్యానెళ్ల పోటీ జరుగుతుంది. మేము కూడా గత 20 సంవత్సరాల నుంచి సంఘ సేవలు ఉన్నాము. మాకు కూడా మీరు ఎన్నికల ద్వారా మేము మేరు అభివృద్ధికి తోడ్పడతాము. మా యొక్క కుట్టు మిషన్, నా యొక్క గుర్తు కుట్టు మిషను, నా యొక్క ప్యానెల్ గుర్తులు సెక్రటరీగా బాలచంద్రం గారు టార్చ్ లైట్ గుర్తు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పుత్తూరు సురేష్ గారు వారి గుర్తు ఫ్యాన్ గుర్తు, మరియు సంయుక్త కార్యదర్శిగా అరుణ్ చంద్ గారు వారి భావిని గుర్తు, ఇంకో తాళ్ళ సాయి మిత్రుడు ఆయన సంయుక్త కార్యదర్శిగా వారి బీరువా గుర్తు. ఈ 5 గుర్తులకు మీరు అత్యధిక ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి. మేము అందరికీ కలుపుకొని 10 తరపాలున్న అనుబంధ సంస్థలున్న అందరినీ కలుపుకొని పోతాము. అందరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాము. మరియు వారి యొక్క ఏదైనా డిమాండ్ ఉంటే స్థలాలు కానీ, ప్లాట్లు కానీ, పేదలకు స్కూల్ స్కాలర్షిప్ కానీ ఏదైనా విషయాలలో మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాము. మా ప్యానెల్ మీరు తప్పగా ఓట్లేసి గెలిపేయాలా. ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీడియా ద్వారా. జై మేరు, జై మేరు, జై మేరు. మిషన్ గుర్తుకే, బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. మా కులగురు నామదేవ్ మహారాజ్ పాదపద్మలకు నమస్కరిస్తూ, నా పేరు సోమ హనుమంతరావు. నేను మేరు సంఘం జిల్లా అధ్యక్షుడిని.
ఈరోజు మా మేరు సంఘం యొక్క నిజామాబాద్ నగర కమిటీకి 2025 నుండి 2028 వరకు 3 సంవత్సరాలకు గాను నగర నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించుకున్నాము. నగరంలో ఉన్నటువంటి మా సంస్థ మేరు బంధువులందరికీ కూడా ప్రతి ఇంటికి 2 ఓట్ల చొప్పున జెండర్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇంటికి 1 ఉండే ఇంతకుముందు ఇంటికి 2 ప్రకారంగా లేడీస్ కూడా మనం అవకాశం కల్పించుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి 2 ఓట్ల ప్రకారంగా మేము అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా టోటల్ నిజామాబాద్ నగరంలో మొత్తం దాదాపు 2100 ఓట్ల వరకు మా మేరు బంధువులందరూ కూడా ఓటును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు. వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి మేము గత 3 మాసాల నుండి కూడా ప్రతి ఒక్కళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. మాకు ఈ ఎన్నికలలో అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి మరియు ఉపాధ్యక్ష పోటీలకు 2 ప్యానెళ్ల ద్వారా వాళ్ళు పోటీ చేస్తున్నారు. సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా మీరు చూసిండొచ్చు. ఇక్కడ నుంచి 500-600 మీటర్స్ వరకు ఎక్కడ కూడా ఫ్లెక్సీ లేకుండా మేము మీటింగ్లో తీర్మానం చేసుకొని శాంతిపూర్వకంగా స్నేహపూర్వకంగా పోటీ ఉండే విధంగా పోటీలో పాల్గొనే విధంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాము. మా మేరు బంధువులందరూ కూడా దానికి పూర్తిగా సహకరిస్తున్నారు. మేము ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బందోబస్తు కోసం కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒక ఏఎస్ఐని మరియు 3 కానిస్టేబుల్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాత్రం మా పోలీసు వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి వాళ్ళకు పని జరగలేదు. వాళ్ళు కూడా కామ్గా కూర్చున్నారు. మా బంధువులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు. ఈ విధంగా సహకరించిన నగరంలోని మేరు బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు అదేవిధంగా నూతన కమిటీ వాళ్ళకు కూడా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ 3 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. వెంటనే 3 గంటల నుంచి 3:30 నుంచి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చే నూతన కమిటీ వాళ్ళందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, మేరు బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మేరు. నిజామాబాద్ నగర కార్యాలయానికి ఎన్నికలు నిర్వహిస్తున్నాము. మంచి ఎన్నికలు నిర్వహించినా కానీ మంచి సుభావ వాతావరణంలో మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాము. పోటీదారులు కూడా చాలా సమయం పాటిస్తున్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా అందరూ సహకరిస్తున్నారు. సవ్యంగా ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 2100 ఓట్లు ఉన్నాయి. మా కులంలోనే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా దాదాపు ఒక 50 మంది ట్రైన్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. మా ఎన్నికల ముఖ్య అధికారి సత్యవ్రత్ గారు, ఈయన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసరు, అదేవిధంగా సహా ఎన్నికల అధికారి బుర్ర అశోక్ గారు మరియు లక్ష్మీకాంత్ గారు, మరి నా తోటి జిల్లా కోశాధికారి చంద్రకాంత్ గారు, మేము పరిశీలకులుగా మా పర్యవేక్షణలో వాళ్ళు ఎన్నికల కమిటీ ఈ విధంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నది. మేము జిల్లా కమిటీ పక్షాన మా జిల్లా ఏదైతే ఎన్నికల కమిటీ ఉందో పేరున ఎన్నికల కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు 55% అయింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 80%. 80% కన్నా ఎక్కువ ఓటే అవకాశం ఉంది. ఫస్ట్ టైం లేడీస్ ఇక్కడ ఓటేనా? 2005లో నిర్వహించినాం. అప్పుడు అందరికీ ఓటు కల్పించినాం. మధ్యలో ఏంటంటే ఇంటికి ఒకటే ఓటు కల్పించినాం. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, ఆడవారికి కూడా సమాన ఈక్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా ఎన్నికలు